డబ్బులు ఇచ్చి ఎందుకు వెళ్ళాలంటున్నాను మిమ్మల్ని. మీకు ఇష్టం లేదు. అసలు సెన్సారే ఉండకూడదు అంటాను నేను. కాకపోతే దాన్ని బీజేపీకి, ఆర్ఎస్ఎస్‌కి ఎగెనిస్ట్ కాబట్టి అలాగ అనకూడదు. హిందుత్వంలో ఉన్న దాన్ని వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి. యాక్చువల్‌గా సెన్సార్ ఉండకూడదు. ఇప్పుడు డబ్బులు ఇచ్చి ఎవడు చూడమన్నాడు? ఏ పెద్దలకు మాత్రమే ఉంటది. చిన్నోడిని రెస్ట్రిక్ట్ చేయండి. ఏ పెద్దలకి మాత్రం అంటే ఎళ్ళేవాడు ఎవరి దగ్గరికి? కుర్రోళ్ళే ఎళ్తారు ముందు. అ జరిగేది అదే. నా ఒక సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు 'కోకిలకి' 40 ఇయర్స్ బ్యాక్. అంత అంత లేకపోయినా కూడా కొంచెం ఉంటది అందులోని కొంచెం. ఇస్తే పర్లేదా అన్నారు సెన్సార్ మెంబర్స్. థాంక్ యూ అన్నాను. ఇది థాంక్ యూ ఆ రోజుల్లో ఏంటి భయపడిపోయారనమాట. ఆ మొన్నాడు ఏ ఇచ్చారని థాంక్స్ చెప్పాను సెన్సార్‌కి. ఫుల్ పేజ్ ఇచ్చాం. 'ఆంధ్రజ్యోతిలోని' అందులోను. నాకు తెలుసు. నాకు అప్పుడే తెలుసు నాకు. ఏ అంటే వచ్చేవాళ్ళు ముందు కుర్రోళ్ళే అని. అలాగే వచ్చారు సూపర్ హిట్ సినిమా. అదైనప్పుడు నీకు సినిమా కూడా బావుంటది. కంటెంట్ అందరికీ బావుంటది. కుర్రోళ్ళకి కూడా బావుంటది. ఆ సాంగ్స్ అవిని యాక్చువల్‌గా. ఏ సినిమా అనేది ఎంటర్‌టైన్‌మెంట్ కోసం తీసి, డబ్బులు పోసి, ఆ డబ్బులు మళ్ళా కలెక్ట్ చేసుకోవడం చాలా కష్టతరం అయిపోయింది. సింగిల్ థియేటర్లు కూడా లేవు ఇప్పుడు. అందరూ కూడా మల్టీప్లెక్స్‌కెళ్ళిపోతున్నారు కాబట్టి. నథింగ్ రాంగ్. అలాగని చెప్పేసి పచ్చి బూతులు తిట్టి అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడకూడదు. లాంగ్వేజ్ కాడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది కూడా అసలు సెన్సార్ అనేది ఎందుకు ఉండకూడదంటే, ఇష్టమైతే చూస్తారు. లేకపోతే కష్టమైతే